హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. సో నేను వీకెండ్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంటికి వస్తాను, వీకెండ్స్ కానీ హాలిడేస్ కానీ. సో ఫస్ట్ అయితే ఈ ఇల్లు చూపిస్తా. లైక్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చాలా ట్రీస్ ఉంటాయి అన్నమాట. అండ్ జామకాయల చెట్టు, సీతాఫల్ చెట్టు, ఇంకా పొమగ్రనేట్ చెట్టు చాలా ఉన్నాయి. సో మేము ఈరోజు సీతాఫల్ తెంపబోతున్నాం అన్నమాట. సో కింది నుంచి రావట్లేదు, అందుకని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అక్కడ అందుతాయి, అక్కడ నుంచి తెంపాలన్నమాట. సో అందుకే పైకి అయితే వెళ్తున్నాము. సో నేను మా అక్క వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు అన్ని ప్లాంట్స్ ఉంటాయి, మంచిగా గ్రీన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసినా. సో దీంట్లో కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని క్లైంబర్ చెట్లు ఉన్నాయి, ఇంకా తులసి, కోకోనట్ ఇట్లాంటివి చాలా ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. సో టెనెంట్స్ కూడా బాగా చూసుకుంటారు ప్లాంట్స్. సో అందుకని ఇంత గ్రీన్గా బాగున్నాయి చూడడానికి. అండ్ సీతాఫలం తెంపడానికి అట్ కార్నర్ నుండి ఒక సందు ఉంటుంది, ఆ సందులో నుంచి వెళ్ళాలన్నమాట. సో అందులో నుంచి వెళ్ళి వెనకాల నుంచి తెంపాలి, వెనకాల ఉంటుంది ఆ ట్రీ. సో ఇవి వైట్ ఫ్లవర్స్. రోజు మార్నింగ్ మాక పూజ చేస్తుంది, బాగుంటాయి, స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకా ఇదేం చెట్టో నాకు తెలియదు. సో ఈ సందులో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. సో మధ్యలో ఏమేమో ఉన్నాయి, ఇవి తీయాలి, తీసి వెళ్ళాలన్నమాట. సో ఫోన్ మా అక్కకి ఇస్తున్నా పట్టుకోవడానికి, ఎందుకంటే నేను తీయాలి కాబట్టి. తీసైతే పక్కకు పెడుతున్నాను అనమాట. మాప్స్ ఇవి టెనెంట్స్వి, వాళ్ళు మాప్స్ అక్కడ పెడతారు. సో పోవడానికి చాలా, అంటే అక్కడ యూజ్ చేయం కాబట్టి మొత్తం అంతా గలీజ్ అయింది. సో చూసుకొని వెళ్ళాలన్నమాట. సో మా అక్కకి ఇక్కడ బల్లి కనిపించిందంట, అది చూడండి, బల్లి పైప్ మీద ఉంది. సో నేను ముందు వెళ్తున్నాను, మా అక్క వెనకాల వస్తుంది ఫోన్ తీసుకొని. సో మా అక్కకి రావడానికి రావట్లేదు, అందుకే నేను ఫోన్ తీసుకున్నా. సో మా అక్క కూడా వస్తుంది అండ్ వెళ్తున్నాం అన్నమాట ఇద్దరం. మా అక్క అదే బుట్ట పట్టుకొచ్చింది సీతాఫలానికి, ఇంకా పోతున్నాం. మధ్యలో చాలా ఏమంటారు వీళ్ళు అన్ని బ్యానర్స్ ఏమేమో పెట్టారు సామాన్లు. సో అవన్నీ తీసుకుంటా పోతున్నాము. సో ఫైనల్లీ చెట్టు కాడికి అయితే వచ్చినాము. ఇవంతా పక్కింట్లో ఇల్లులు అనమాట. సో చెట్టు కాడికి అయితే వచ్చినాము. మా అక్క కెమెరా చక్కగా పట్టుకొని వస్తలేదు, ఆమెకి అటు ఇటు తిప్పుతుంది. సో నేను ఇట్లా పట్టుకొని చెప్తున్నా. సో ఇప్పుడైతే మీకు సీతాఫలం చూపిస్తా చూడండి. ఇదైతే చెట్టుకి అక్కడక్కడ కొన్ని అయినాయి, బట్ బాగున్నాయి. ఇగో చూడండి, ఈడ ఉంది. ఇది ఇంకా కాయ ఉందన్నమాట, పండు కాలేదు. ఇది కూడా కాయనే. సో పండు అయినాయి అక్కడ ఉన్నాయన్నమాట. సో అంత దూరం వెళ్ళడానికి రాలేదు ఫోన్ తీసుకొని. సో ఇక్కడ నుంచే ట్రై చేస్తున్నా జూమ్ చేయడానికి, కనిపిస్తే జూమ్ చేస్తాను. ఇక్కడ ఒకటి కనిపించింది చూడండి, ఇది బాగుంది, పెద్దగా అయిందనమాట. సో ఇదిగో ఇది కూడా, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, ఇవి కూడా అన్ని పండు అవ్వడానికి వచ్చినాయి. సో ఏంటంటే ఇక్కడ లైక్ ఇంకా పండు అవ్వకముందే బర్డ్స్ అన్నీ వచ్చి తింటున్నాయి అన్నమాట. సో ఏంటంటే సీతాఫల్కి లైక్ పండుగ కంటే ముందు వైట్గా లైక్ అంటారు కదా, కళ్ళు తెరిచింది అని. సో అట్లా అయినప్పుడే బర్డ్స్ వచ్చి తింటున్నాయి అన్నమాట. సో అట్లా అయినప్పుడే మేము వచ్చి తెంపుకున్నాము. సో ఏంటంటే సీతాఫల్ కొంచెం పండు అవ్వడానికి వస్తే ఇట్లా రైస్లో వేస్తే పండు అవుతుంది అంటారు కదా. సో అట్లా వేద్దామని వచ్చి తెంపడానికి వచ్చినాం అన్నమాట. సో నేనైతే తెంపడం స్టార్ట్ చేసిన, మా అక్క వీడియో తీస్తుంది. సో అందినే చాలా వరకు ట్రై చేసి తెంపిన నేనైతే. లైక్ ఎన్ని దొరికితే అన్ని తెంపుదామని తెంపిన. సో లైక్ మా బిల్డింగ్ పైన ట్రీ, లైక్ మా బిల్డింగ్ సైడ్ ఉన్న ట్రీ పైన ఎన్ని నాకు అందినా అన్నీ అయితే తెంపేసిన నేను ఫట్ మని. మా అక్క పట్టుకుంది,
ప్లస్ వీడియో తీస్తుంది. లైక్ అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట, తెంపడానికి రాలేదు చెయ్యి కాబట్టి అట్లనే గుంజి గుంజి తెంపేసిన. సో చాలా పెద్దగా ఉంది. లైక్ మేము ఎవ్రీ ఇయర్ తెంపుతామన్నమాట. సో నేను వీకెండ్స్ అట్లా వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా హాలిడే ఉన్నప్పుడు వెళ్ళినప్పుడల్లా నేనే తెంపుతాను అనమాట. సో మా అక్కకు తెంపడానికి రాదు, ఇంకా మా అక్క పిల్లలు చాలా చిన్నగా ఉంటారు, వాళ్ళకు కూడా తెంపడానికి రాదు. సో నేనే వెళ్ళినప్పుడల్లా తెంపుతాను అనమాట. సో ఇప్పుడు ఒక పిల్ల హాయ్ చెప్పింది కదా, మా అక్క కూతురు అనమాట, పెద్ద అమ్మాయి. సో ఆమె ట్యూషన్కి వెళ్ళిండే, ట్యూషన్ నుంచి వచ్చింది. సో పక్కన ఇంట్లో ఒక ఫ్లవర్ కనిపించింది ఆమెకి. సో ఫ్లవర్ తెంపిమని అడిగింది, బట్ ఆ ఆంటీ తిడుతుందేమో అని చూసినాము. చూసి అటు ఇటు చూసి ఎవరు లేకుంటే తెంపేసిన అనమాట. తెంపలేదు, దొంగతనం చేసినాము. సో తెంపేసి ఆ పిల్లకి ఇచ్చినా, ఆ పిల్లకి తీసుకున్నాడు అంటే చూడండి ఇట్లా చేస్తుంది, ఓవర్ యాక్షన్. సో తీసుకొని లైక్ ఇటు సైడ్ వచ్చినాయని తెంపినాము. సో ఇప్పుడు ఏంటంటే పక్క బిల్డింగ్లోకి వెళ్ళి లైక్ తెంపుదామని ప్లాన్, ఎందుకంటే ఇటు సైడ్ అయిపోయినాయి, అటు సైడ్ ఆంటీని అడిగినాము, ఆంటీ తెంపుకోమన్నది. సో ఇప్పుడు అటు వెళ్ళాలన్నమాట. అయితే కిందకు పోయి ఈ బుట్టలో ఉన్న సీతాఫలం కింద పడేసి అటు పోయి ఇంకా తెచ్చుకోవాలన్నమాట. సో కిందకు పోయినాము, పోయేసరికి వీళ్ళ చెల్లె కూడా వచ్చింది, నేను కూడా వస్తాను అని వచ్చిందనమాట. సో ఇద్దరు ఊరుకుండా పక్కింటికి పోయారు, నేను వెనకాల కెమెరా పట్టుకొని మెల్లగా పోయినా అనమాట. సో ఆంటీ గేట్ ఓపెనే ఉండే, బట్ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఓపెన్ ఉందా లేదా అని మెల్లగా పోయి తీసిరనమాట. సో పైకి అయితే పోయినాం, దూరం నుంచి ఏం కనిపించలేవు. సో దగ్గర పోయి చూసేసరికి అక్కడక్కడ కొన్ని పెద్ద పెద్దవి, కొన్ని ఇంకా చిన్న చిన్న కాయలు కనిపించినాయి. సో పైకి పోయి ఇటుకెళ్ళి ఏం కనిపించలేవు అనమాట. సో దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని పెద్ద పెద్దగా ఉండే, అవి మాత్రమే నేను తెంపిన, ఎందుకంటే చిన్న చిన్నవి తెంపినా వేస్ట్, అవి తెంపినాక పండు కావు. సో అక్కడే ఉంటే పోనీ నెక్స్ట్ టైం కల్లా పండు అవుతాయి అన్న హోప్తోనే అవి తెంపలేదన్నమాట. సో పెద్ద పెద్దవి తెంపిన. సో నేను తెంపేటప్పుడు ఫోను మా అక్క కూతురికి ఇచ్చిన అనమాట, ఆమె తీసింది వీడియో, బాగానే తీసింది. సో తెంపుకొని కిందకి వచ్చేసినాం. అటు సైడ్ చాలా దొరికినాయి, ఇటు సైడ్ కన్నా. సో అవి తెంపుకొని వచ్చేసరికి మా అక్క స్నాప్ పెడతా అని తీసుకొని స్నాప్ పెట్టాను అనమాట. సో తీసుకొని లోపలికి వెళ్ళినాము. వెళ్ళేసరికి నేను ఇలా ఉయ్యాలో ఉంది కదా, ఈ ఉయ్యాలలో వెళ్దాం అనేసరికి మా అక్క ఆడొద్దు కింద అని తిట్టిందనమాట. సో నేను తొందరగా వెళ్ళి అక్కడ వేసేసిన, బట్ ఆమె వచ్చి కింద పెట్టాను. సో అది కింద పెట్టేసాను అనమాట. కింద పెట్టి స్టార్ట్ అటు నుంచి వేసాను. సో మా ఇంటి పైన ఉన్నాయి కూడా ఇంకా చాలా ఉంటాయి, డైనింగ్ టేబుల్ మీద పెట్టినాను. సో అవి కూడా తీసుకొచ్చి అన్నీ ఒకటే దగ్గర వేసాం అనమాట. సో మా అక్క స్నాప్ అయితే నేను జరిగిందని చెప్పి సో అన్నీ చాలా సో అదనమాట. ఈరోజైతే సీతాఫలం మొత్తానికి తెంపేసినాము. గైస్, మీ ఇంట్లో ఏదైనా ఫ్రూట్ చెట్టు ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.